వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జవహర్ నగర్ భారీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. జూన్ 2 లోపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్. తడిసిన ధాన్యాన్ని పరిశీలించనున్న మంత్రి. విజయ్తో నన్ను పోల్చొద్దన్న రజనీకాంత్. కాప్రా చెరువు సుందరీకరణ కోసం 35 కోట్ల రూపాయల నిధులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. చప్పట్ల కార్యక్రమంలో ఆరోగ్యమైన జీవితం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న లక్ష్మారెడ్డి. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో జరిగిన హౌస్ డకాయితీ కేసులో 4 నేపాలీ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కౌకూరులోని మొహాన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో నివసిస్తున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్ దంపతులను లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీకి కుట్ర పన్నారు నిందితులు. ఇంటి పని మనిషిగా చేరిన మహిళ సహకారంతో మే 12న రాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు దంపతులకు మత్తుమందు ఇచ్చి కాళ్ళు చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 60 తులాల బంగారం, 15 కిలోల వెండి వస్తువులు, 3000 అమెరికన్ డాలర్లు, మొబైల్ ఫోన్లను దోచుకుని పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు, వేలిముద్రలు, శాస్త్రీయ ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ రతీఫెల్ బస్టాండ్ వద్ద 4 ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ అధికారులను మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అదర్ దాన్ తెలంగాణ పీపుల్. దాంట్లో కూడా మోస్ట్లీ నంబర్ 1 ప్రయారిటీ ప్రతి ఒక్క నేపాలీని రిజిస్టర్ చేయాలన్నది మన ప్రయారిటీ. దానికి అన్లెస్ మీ ద్వారా పెద్దగా వెళ్తే తప్ప ప్రజలు ముందుకు వచ్చి సహకరిస్తారని మేము అనుకోవడం లేదు. అదే చెప్తున్నాను, ఇతర రాష్ట్రాల వాళ్ళలో అదర్ దాన్ తెలంగాణలో ఫస్ట్ నేపాలీస్, తర్వాత వేరే రాష్ట్రాల్లో. అట్లా ఏం లేదు, నాట్ ఓన్లీ నేపాలీస్ బట్ ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఆల్రెడీ మన కమిషనరేట్ లో ఇంతవరకు 2021 నుంచి చూసుకుంటే 14 నేపాలీకి సంబంధించిన ఆఫెన్సెస్ అయ్యాయి ఇక్కడ మన కమిషనరేట్ లో. దాంట్లో దాదాపుగా 6 వరకు డిటెక్టే కాలేదు, ఎందుకంటే వాళ్ళు కంట్రీ క్రాస్ అయ్యి వెళ్ళిపోయారు. సో డిటెక్షన్ శాతం చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కంట్రీ దాటి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మనకు వాళ్ళ దేశానికి వెళ్ళే క్రమంలో మనం ఇంటాక్ట్ ప్రాపర్టీతో వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈస్ మనం రికవరీ చేయాలి. వీళ్ళ స్కూటర్ ఏదైతే ఉందో అది రికవరీ చేయడం జరిగింది. ఆటో డ్రైవర్ ఆటోని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది వాళ్ళది కాదు, దే హావ్ హైర్డ్ కదా. అది కూడా ఒక క్లూ. మనం ఫస్ట్ థింగ్ సిటిజన్ సైడ్ చెప్తాను, ఇది చాలా బాధాకరమైన విషయం మాకు. అంటే ఒక సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు ఏ రకమైన అవగాహన లేకపోవడం, అంత చదువుకున్న వారు కూడా ప్రాణహాని వరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే దేర్ ఇస్ నో రిజిస్ట్రేషన్ ఆర్ వెరిఫికేషన్ మెకానిజం. వాళ్ళు ఏది కూడా అది అండర్గో కాకపోవడం వాళ్ళకు ప్రాణాపాయం తప్పింది. అంటే ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అది ఖచ్చితంగా we would have depended a lot. So that is vulnerable area ఫస్ట్ vulnerable area ఏంటంటే తెలియని వాళ్ళని పెట్టుకోవడం, దానివల్ల ఇలాంటి ఆపదలో చిక్కుకోవడం. నెక్స్ట్ వాళ్ళను ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ వరకు తీసుకొచ్చారు. అది ఐసోలేటెడ్ కాలనీ కాబట్టి చూస్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో చాలా డబ్బు ఉందని చూస్ చేసుకున్నారు. ఇద్దరే సీనియర్ సిటిజన్స్ అని చూస్ చేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా బాగా గమనించి మాత్రమే అలాంటి ఇళ్లలోనే వీళ్ళు ఆక్యుపై అవుతారు అన్నది. వీళ్ళకి మేము ఏమైనా చేసిపోతే దాదాపుగా మేము దేశం దాటే వరకు కూడా పోలీస్కి తెలిసే ఛాన్స్ లేదన్నది ఫస్ట్ ఛాలెంజ్ మేము ఫేస్ చేసింది.
ఈ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొన్నామంటే వారిద్దరు కూడా చాలా బాగా బిహేవ్ చేయడం, తర్వాత ఇమ్మీడియట్గా క్లూస్ అక్కడ ఛాన్స్ ప్రింట్ మనకు రావడం ఈజ్ వన్ బిగ్ బ్రేక్ త్రూ విచ్ వి గాట్. అంటే మనం ఐడెంటిఫై చేసిన యువతి ఆల్రెడీ పార్ట్ ఆఫ్ లో ఉంది కాబట్టి మనకు కొంత సమాచారంతో మనము మంచి టెక్నికల్ ఎవిడెన్స్తో ముందుకు వెళ్ళడం జరిగింది. Who is a senior arbitrator and also wife who is a medical practitioner, a pathologist, and works in Mamta Hospital. They are both senior citizens and they leave house. They are senile, they are not well, and taking advantage of this, one Nepali couple enters into the family in the name of Rajesh and Sabina, and after that, on the pretext that they are not working well, another couple join them in the name of Meena and her husband. Both of them, all three, stay in the servant quarter. They get very close within 20 days and they try to establish very good contact and stay inside the house very freely, only to know what are the belongings which they have kept at different places and what are their weaknesses and how unhealthy they are and how they can actually plan to commit the dacoity. Exactly on 12, on the pretext of birthday to one of the persons in the name of Meena, they got lot of articles from outside. Actually, the articles they got were instruments which they have used for committing dacoity. In the night after cutting of the cake, this couple, while they were having dinner prepared by them only, they come from the back, close the mouth, and they tie them with hands and legs, and they administer one sedative liquid to the senior citizen, that is Sri Murli Mohan, and they tie them with legs and they tie them their hands and legs and put them in the bedroom, make them they switch off all the electricity, cut the DVR, cut all the CC cameras, and commit the dacoity from 8:30 to 11:30 in the night. They rob the entire house, around 50 tulas of gold and 15 kgs of silver and around $3,000, and they flee by taking a two-wheeler of the same senior couple as well as an auto which is parked outside with two more people. And all of them, once they flee, we formed around 6 teams. Roughly the teams were formed under the leadership of DCP Malkajgiri as well as SOT DCP Manohar and CCPS DCP Srimati Nagalakshmi. And all these 6 teams, they have worked so well that almost 250 cameras were searched. Teams were sent to Bangalore, Mumbai as well as Nepal border. Within almost 24 hours, the teams reached every place by checking the cameras one after the other. This particular scooter was abandoned at Yapral Chaurasta, and after that they were nabbed through the technical evidence and through a proper evidence by following the CCTV footages. And this entire team of 7 got divided into 4 and 3. We have nabbed one team now which has part of the property with them. The entire property is 50% of what is lost, and now it is recovered. Another gang also, we are making our efforts. Our appeal to the citizens is that when you employ the domestic helps, especially who belong to other than Telangana, we request you to use Me Suraksha, which we have launched on a big scale. And also, even if that is not the case, senior citizens especially, you have to intimate your local police station or the people whom you know, and also get it cross-verified before employing. And we appeal to the citizens not to employ people who are outside the country, because to trace them back, once they go back to their countries, it becomes very, very difficult. And there is a they may commit bodily offenses also and go away for the gain which they are getting if somebody tries to resist. In this case, only because the senior couple did not resist, they cooperated, they did not do any bodily harm to them. However, with whatever they have tied so tightly, both of them got injured and they were terrified actually. And we do request, we appeal citizens to take enough precautionary measures and also register your servant maids and domestic helps in a big way with the police. Thank you. జూన్
2 లోపు జాబ్ క్యాలెండర్ తో పాటు 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. జూన్ 2 లోపు జాబ్ క్యాలెండర్ తో పాటు 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ నిరుద్యోగులకు గరిష్ట వయో పరిమితిని 46 సంవత్సరాలకు పెంచాలని ఆర్ఎల్ మూర్తి ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయాలని, లేకపోతే నిరుద్యోగుల ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే నిరుద్యోగుల వయోపరిమితిని గతంలో ఏ రకంగా ఉందో అదే విధంగా పెంచాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చాలామంది నిరుద్యోగులు ఈరోజు వయోపరిమితిని పెంచకపోవడం వల్ల చాలా ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని తక్షణమే జీవో విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. దాంతోపాటు జూన్ 2వ తేదీలోపు ఇస్తామన్నటువంటి 2,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. నిరుద్యోగుల త్యాగాల పోరాట ఫలితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దర్జాగా చేల్లో కూర్చున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు కనబడుతున్నాయి. కాబట్టి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి, నోటిఫికేషన్లు అన్నింటినీ విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగులు ఏ ఉద్యోగానికి ఎప్పుడు ప్రిపేర్ కావాలనేటువంటి విషయంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలి. ఆనాడు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటలను యూత్ డిక్లరేషన్ హామీలను కూడా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. యూత్ డిక్లరేషన్లో పొందపరిచినటువంటి విధంగా రాజీవ్ యువ వికాస్ నిధులు రుణాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు 16 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి తక్షణమే రుణాలు ఇవ్వాలి, నిరుద్యోగ భృతిని అమలు చేయాలి, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మరొక ఉద్యమాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిరుద్యోగులు తలుచుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొందబెట్టేటువంటి విధంగా పోరాట కార్యాచరణ ఉంటుంది. ఇది గతంలో కేసీఆర్కు ఏ రకంగా బుద్ధి చెప్పారో ఆ బుద్ధిని దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి తక్షణమే నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకోవాలని ఈ సందర్భంగా మీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల తడిసి ముద్దైన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల తడిసి ముద్దైన ధాన్యాన్ని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో నీటి పాలైన ధాన్యపు కుప్పలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న అన్నదాతలను కలిసి పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పించనున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు పడుతున్న ఇబ్బందులను, పంట నష్ట తీవ్రతను క్షేత్రస్థాయిలో స్వయంగా తెలుసుకునేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ నుండి కొల్లాపూర్కు బయలుదేరి వెళ్లారు. వర్షాల కారణంగా ఈ కొల్లాపూర్ మార్కెట్ యార్డు అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద వర్షాలు పడడం కారణంగా మక్కలు, వరి ధాన్యం తడవడం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో సంబంధిత జిల్లా అధికారులను కూడా పిలిపించి తడిచినా కూడా ఈ మక్కల్ని, వడ్లను కాంటా వేసి వెంటనే తక్షణమే తరలించేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకవైపున మక్కల దిగుబడి డబుల్ వచ్చింది. గతంలో 20-30 క్వింటలు వచ్చింది. కొన్ని కొత్త వెరైటీ వచ్చిన కారణంగా అది 50 క్వింటలు 60 క్వింటలు రావడం జరిగింది. సో మంచిదే, సంతోషం. అయితే గోదాములు కూడా సరిపోక ఇలా కాటన్ మిల్లులు కూడా ఈ రోజున ఈ మక్కల కోసం, వరి కోసం కాటన్ మిల్లు గోదాములు కూడా వాటిని కూడా తీసుకోవడం జరిగింది. అన్ని గోదాములు కూడా ఫుల్ అయినాయి. ఇంకా ఎక్కడెక్కడ ప్రైవేటు గోదాములు కూడా తీసుకుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని వాటిని గోదాములుగా మార్చి అక్కడ పెట్టేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే అన్ని రకాల చర్యలు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకవైపున మార్కెట్, ఒకవైపున సివిల్ సప్లైస్ కార్పొరేషను, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మార్కెట్ సంబంధించిన వాళ్ళు,
వ్యవసాయ శాఖ మంత్రి కూడా నిత్యం దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీటన్నిటిపైన సమీక్ష నిర్వహించడం జరిగింది. అంటే ఎన్ని రకాల ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది ఇంకొక సమస్య కూడా ఉంది కారణం. ఎందుకంటే ఈ మార్క్ఫెడ్ అయినా సివిల్ సప్లై కార్పొరేషన్ అయినా అన్నీ కూడా అప్పులలో కూరుకుపోయిన పరిస్థితి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఒకవైపున రాష్ట్రం పైన 8 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసింది. 22 మంది ముఖ్యమంత్రులు 64 ఏళ్ళు పరిపాలన చేసింది. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు. అయినా 64,000 కోట్ల అప్పు ఉంటే నెలకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేది. సంవత్సరానికి 67,000 కోట్లు వడ్డీ అయ్యేది. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన చేసిన గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఈ 65,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు ఈ రోజున సంవత్సరానికి 70,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. గడిచిన 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల వడ్డీ, అంటే వడ్డీ తెచ్చి మళ్ళీ అప్పు తెచ్చి 1,50,000 కోట్ల వడ్డీ కట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా ఇన్ని ఆర్థిక, దాంతోపాటుగా కరెంటు విద్యుత్ సంస్థలపైన 1,10,000 కోట్ల అప్పు ఉంది. పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం పెట్టిపోయిన దగ్గర 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు పెట్టిపోయినారు. అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు ఉన్నా కూడా ఎంత ధాన్యం వచ్చినా కూడా ఒకవైపునేమో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది కానీ కొంటలేదు. రాష్ట్ర ప్రభుత్వం నెత్తిని మోపుతా ఉన్నారు. మొన్ననే మోడీ కూడా వచ్చిపోయాడు ప్రధానమంత్రి గారు, కానీ కొరడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తిని పెట్టడం జరిగింది. అంటే మళ్ళీ ప్రభుత్వమే వాళ్ళకి గ్యారంటీ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి ఇవన్నీ కూడా కొనేటువంటి ఏర్పాటు చేస్తాము. అలా ఒకవైపున మక్కలు 2,400 కొని బయట మార్కెట్లో 17,800 ఉంది. అంటే ప్రభుత్వం 2,400 చొప్పున క్వింటాలను రైతుల దగ్గర కొని బయట 17,000 వరకు అమ్మాల్సి వస్తుంది. అంటే దీనిపైన కూడా 1,000 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వం పడుతూ ఉంది. అయినా కూడా రైతులు నష్టపోదని కొనేట్టు ఏర్పాటు చేస్తాను. అంటే ఎన్ని రకాల మార్గాలు ఉంటే అన్ని రకాల పద్ధతులు తీసుకుని ఏర్పాటు చేస్తాను. సరే, దురదృష్టవశాత్తు ఈరోజు అకాల వర్షం వచ్చిన కారణంగా ఇలా మొత్తం ధాన్యం తడవడం జరిగింది. రైతులు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే సంబంధిత జిల్లాధికారిని పిలిపించి తక్షణమే లారీలు ఏర్పాటు చేసి గోదాములు కూడా తీసుకొని కాటన్ మిల్స్ కూడా తీసుకొని అందులో హమాలీల సమస్య కూడా ఉంది. హమాలీల సమస్య ఉంది. అది ఒక దిక్కేమో బీహార్ నుంచి అమలు రావడం ఏంది అంటే మన రాష్ట్రంలో ఒకవైపున హమాలీలు అంటే నాకు తెలిసి మరి హమాలీ సంఘాల కోసమో కొట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ అక్కడ పోయి దింపనీకి పోతే ఆ మిల్ల కాడ దింపేటోళ్ళు లేరు. మరి ఎవరు వచ్చి దింపాలి అంటే బీహార్కి వెళ్ళి ఇక్కడ ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళి వచ్చి వాళ్ళు దేవులాడాల్సి వస్తూ ఉంది. సో అంటే అందుకని మన వాళ్ళు కూడా ఎవరైతే ధాన్యం పండించిన వాళ్ళు ఎవరేమనుకోవద్దు, ఉన్న వాస్తవం చెప్తున్నా. ధాన్యం పండించిన వాళ్ళు కూడా ఒకప్పుడేమో క్వింటల్ బస్తాలు మోస్తుంటుంది. ఇలా 40 కిలోల బస్తా తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత తనపై వస్తున్న వదంతులపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత తనపై వస్తున్న వదంతులపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. విజయ్ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి తాను తెర వెనుక రాజకీయాలు చేస్తున్నానన్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. విజయ్ని అడ్డుకొని డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను కలవడానికి రాయభారాలు నడిపే అంత దిగజారిన వ్యక్తిని కాదు ఈ రజనీకాంత్ అని ఆయన ఆవేశం వ్యక్తం చేశారు. చెన్నైలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రజనీ మాట్లాడారు. ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయిన తర్వాత మాజీ సీఎం స్టాలిన్ ను రజనీకాంత్ కలిశారు. దీనిపై రజనీ క్లారిటీ ఇస్తూ రాజకీయాలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా స్టాలిన్ తో నాకు 40 ఏళ్ల స్నేహం ఉంది. ఈ స్నేహంతోనే ఆయనను ఓదార్చడానికి వెళ్లాను. కానీ దీన్ని కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారన్నారు. విజయ్ విజయంపై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. విజయ్ ఒంటరిగా పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి మహానాయకులు సాధించిన దానికంటే పెద్ద విజయం ఇది.
ప్రజలు మార్పు కోరుకుంటున్న సమయంలో విజయ్ వచ్చారని కొనియాడారు. తనకు అసూయ లేదన్నారు. అసలు నేను రాజకీయాల్లోనే లేను. విజయ్కు నాకు 28 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. ఆయన సీఎం అయితే నాకెందుకు అసూయ ఉంటుంది? ఆయన గెలవగానే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలిపానని స్పష్టం చేశారు. అసలు విజయ్ తనకు సమవుజ్జి కాదని, కమల్ హాసన్ సీఎం అయి ఉంటే అసూయ పడేవాడినన్నారు. విజయ్తో తనను పోల్చడం తప్పని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. 2021లో తాను పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడినే అని రజనీకాంత్ పేర్కొన్నారు. విజయ్ పెట్టిన తమిళగ వెట్రి కాగజం పార్టీ కార్యకర్తలు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని రజనీ సూచించారు. కార్యకర్తలు చేసే చిన్న పొరపాటైనా అది నేరుగా విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని, ప్రజలకు విజయ్ మంచి చేస్తారనే నమ్మకం తనకు ఉందని రజనీ పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. కాప్రా చెరువు సుందరీకరణ కోసం 35 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. పనుల ప్రారంభంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భైరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో కాప్రా చెరువు వద్ద కాప్రా చెరువు పునరుద్ధరణ మరియు సుందరీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాప్రా ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రజల్లో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాప్రా చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 35 కోట్ల రూపాయల ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలియజేశారు. చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేలా వాకింగ్ ట్రాక్లు, పార్కులు, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కాప్రా చెరువు సుందరీకరణ కోసం సుమారు 35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేశారు. ఈ పనులు పూర్తయిన తర్వాత కాప్రా చెరువు నగరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, స్థానిక ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, ప్రభుదాస్, శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరు అంజయ్య, పన్నాల దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరుస వేసవి సెలవులు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు. వరుస వేసవి సెలవులు కావడంతో ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. ఆలయంలో స్వామి అభిషేక పూజల్లో, నిత్య కళ్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తుల సందడి నెలకొంది. ఆలేరు పట్టణంలో ప్రపంచ చప్పట్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ప్రపంచ చప్పట్ల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కనకయ్య, నాయకులు గొట్టిపాముల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టిన జీవితాలు ఆరోగ్యవంతంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. గతంలో పూర్వీకులు ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపారని వారు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు, మధు, ఆంజనేయులు, మంచన మల్లేశం తదితరులు పాల్గొన్నారు. చప్పట్ల దినం చేయడం జరుగుతుంది. ఈ చప్పట్లు చేయడం వల్ల, చప్పట్లు కొట్టడం వల్ల మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటాం. రోజు ఉదయం లేవగానే 10 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల మనం అనారోగ్యం పాలు కాకుండా ఎట్లయితే మనం రన్నింగ్ చేస్తామో ఈ చప్పట్లు వల్ల కూడా బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా మంచిగా అవుతుంది. పొద్దున చప్పట్లు కొట్టాలి 10 నిమిషాలు, సాయంత్రం తిన్నాక చప్పట్లు కొట్టడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం చేయవచ్చు. చప్పట్లు ఎంతో మేలు చేస్తుంది. వెనకటి రోజులలో రాజులు కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చప్పట్లు కొట్టేది. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే అంత ఆరోగ్యంగా ఉండుకుంటూ ఏ రోగం దగ్గర రాకుండా ఈ చప్పట్ల వల్ల చాలా లాభం పొందుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు చప్పట్లు ఉదయం 10 నిమిషాలు చప్పట్లు కొట్టాలి, పడుకున్న ముందు తిన్నాక 10 నిమిషాలు చప్పట్లు కొట్టాలని ఇది సిపిఐ టౌన్ కార్యదర్శి గొట్టిపాముల శ్రీనివాసరాజు నా పేరు, ఆలేరు నాది. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఆలేరులో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వారికి చెప్తున్నా, దేశంలో ఉన్న వారికి కూడా ఈ చప్పట్ల వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది, అదృష్టవంతమైన జీవితం కూడా గడపవచ్చు. పెట్టుబడి లేని విధానం ఇది. మనమేమైనా చప్పట్లు కొడుతున్నాం, పెట్టుబడి పెడుతున్నామా? పెడతలేము. ఆరోగ్యవంతమైన జీవితం అనుభవించాలంటే రోజు ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చప్పట్లు కొట్టాలని నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. అకారణంగా దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన లక్ష్మారెడ్డి. తమపై అకారణంగా దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పాతగుండ్లపల్లి గ్రామ నాయకులు తాళ్ల లక్ష్మారెడ్డి, తాళ్ల భాస్కర్ రెడ్డి తదితరులు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుండ్లపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఒక ఊరేగింపు విగ్రహాన్ని వేరే చోట పెట్టాలని తాము భావిస్తే ఒక నాయకుడు తన వెంట కొంతమందిని తీసుకొని వచ్చి తమను దుర్భాషలాడుతూ తమపై దాడి చేశారని ఆరోపించారు. అకారణంగా తమపై దుర్భాషలాడుతూ తమపై దాడికి దిగిన ఆ నాయకుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు వారు పాతగుండ్లపల్లి హనుమాన్ దేవాలయ ఆవరణలో స్థానిక గ్రామ ప్రజలు, పెద్ద మనుషులతో సమావేశం నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో స్థానిక పెద్ద మనుషులు, నాయకులు ఉన్నారన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్,
భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.